డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నాంది రామేశ్వర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ చూసుకుంటే ఈరోజు బాగా తగ్గిపోయాయి. సడన్గా పెరుగుతుంది, సడన్గా తగ్గుతున్నాయి. మరి ఈ ధరలు పెరగడానికి తగ్గడానికి ట్రంప్ విన్నింగ్ ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే ఏం చెప్తారు సార్? విన్నింగ్ ఇంపాక్టే ఉంది, ఎందుకంటే తగ్గుతుంది, ఎందుకు డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కంపారిజన్ బిట్వీన్ గోల్డ్, స్టాకు, రియల్ ఎస్టేట్. సో స్టాక్ మార్కెట్ కూడా కుదేలేయింది. మీరు చూసుకుంటే గోల్డ్ మార్కెట్ తగ్గింది, 82,000 నుండి 78,000కి వచ్చేసింది. 24 క్యారెట్ బంగారం, 22 క్యారెట్ బంగారం ఆల్మోస్ట్ 76,000 దాకా వెళ్ళింది. అది 3-4 వేలు గత 3-4 రోజులు తగ్గింది. ఇంకా కొద్ది తగ్గుతుంది. నిపుణుల అంచనా ఏంటంటే గోల్డ్ బులియన్ మార్కెట్లో దాదాపు 60-61 దాకా వెళ్ళొచ్చు అని కిందకి. అదేవిధంగా కొంతకాలం తర్వాత మళ్ళీ పెరుగుతుంది. అది దాదాపు 95-1 లాక్ టచ్ అవుతుంది. అదేవిధంగా వెండి ధర కూడా మీకు 1,02,000, 1,03,000కి వెళ్ళింది, కానీ అది 98,000కి వచ్చేసింది. సో రెండు హ్యాండ్ ఇన్ గ్లోవ్స్గా వెళ్తాయి. ఎందుకంటే ట్రంప్ తాలూకా స్టైల్ డెమోక్రటిక్ స్టైల్ వేరు, రిపబ్లిక్ స్టైల్ వేరు. డెమోక్రట్ అంటే కమలా హ్యారిస్. సో ఆవిడ వస్తే డిఫరెంట్గా ఉంటుంది, ఈయన వస్తే డిఫరెంట్. ఈయన రూల్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. కొద్దిగా ఏంటంటే నా రూటే వేరు అంటాడు రజనీకాంత్, అదొక టైప్లో ఉంటాయి. అంటే ఈ హ్యాజ్ ఎ సెట్. అమెరికా అనేది ప్రాణం, అమెరికా కోసం ఆలోచిస్తాడు. వరల్డ్ అనేది కొంతవరకు ఆలోచిస్తాడు. నాకు తెలిసింది, అంత పెద్ద అనలిస్ట్ కాదు నేను, బట్ డెఫినెట్గా ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ కంట్రీ. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ ఏమంటాడు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1,00,000 మంది పైగా తిరిగి వచ్చేసారు ఇండియా వాళ్ళు, బ్యాక్ టు పెవిలియన్. మేబీ ఫ్రాడ్ సర్టిఫికేట్స్ కానీ ఇది మార్కెట్ కూడా తగ్గింది. ఈ సంవత్సరం కూడా దే ఆర్ టార్గెటింగ్ 1 to 1.5 lakh పీపుల్ విల్ కమ్. అంటే ఆయన జనవరి ఇంకా అవ్వలేదు, జనవరిలో అవుతాడు, ఈ నెలన్నర ఉంది. సో ఆయన ఏంటంటే ఇండియన్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు, అవుట్ సైడర్స్ మన అమెరికా వాళ్ళకంటే బాగా టాప్ స్టార్స్ అంతా మన డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా మన వాళ్ళు ఉంటారు. మీకు ఒక స్లోగన్ ఉంది, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. అమెరికాలో ఎస్పెషల్లీ 100 ఇంజనీర్లు ఉంటే అందులో ఎవ్రీ 4th ఇంజనీర్ మనోడు ఉంటాడు. అంటే 3 వాళ్ళు ఉంటే మిగతా కంట్రీస్ అన్ని కలిపి మనది ఒకటి 25% కంట్రిబ్యూషన్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. అంటే యునైటెడ్ అంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది. సో దట్ ఈస్ ద స్టాండ్ వీ హ్యావ్ మార్కెట్లో. అంటే వీఆర్ నోన్ ఫర్ అవర్ హార్డ్ వర్కింగ్, నోన్ ఫర్ ఐక్యూ లెవెల్స్. డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మేజర్ ఫీల్డ్ సాఫ్ట్వేర్లో కానీ మేజర్ అంతా మన వాళ్ళే. సో ప్లస్ ఏంటంటే మిగతా కంట్రీలు కూడా ఎక్కువ వస్తున్నారు. ఇంపోర్ట్ బయట దేశాల నుండి అమెరికాలో అట్లా ఇప్పుడు వెరిఫై చేస్తే కనుక దాదాపు 20-25% వీసాలు లేకుండా వ్యాలిడిటీ అయిపోయి అలా పరిస్థితిలో ఉన్నారు. సో మనం కొత్త కూడా ఏదో రూల్ అంటున్నారు, వస్తే కనుక ఇంతకుముందు పిల్లలు పుడితే అక్కడ సిటిజన్కి ఇచ్చేసారు, వారసత్వం. ఇప్పుడు ఇవ్వరంట, అది కొత్త రూల్ ఏదో పెడతాను. సో దట్ మీన్స్ మా ఫ్రెండ్స్, నేను తరచుగా మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారు, నాకు ఓన్ క్లాస్మేట్స్ ఉన్నారు, న్యూజెర్సీ, టెక్సాస్, డల్లాస్, నార్త్ కెరోలినా. వాళ్ళు ఏమంటే దినదిన గండంతో పోతుంది, ఎప్పుడు చేస్తుందో తెలియదు అంట జాబ్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్లో వెళ్తారు 3 years, 4 years, 2 years. ఆ ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి డిసెంబర్కి. జనవరిలో కొంతమందికి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు చూసుకోని, చూసుకోకపోతే December 31st ఈజ్ ద లాస్ట్ వర్కింగ్ డే. సో కొంతమంది బ్యాక్ వస్తున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్. ఎందుకంటే గోల్డ్ అనేది ఏంటంటే ఇంపోర్ట్ కండి. ఇప్పుడు ఏదైనా కంట్రీ పర్టికులర్ యుక్రెయిన్ యుద్ధాల్లో ఉంది, ఇజ్రాయెల్. సో యుద్ధంలో ఉన్న డబ్బులు ఉండవు, ఇన్కమ్ ఉండదు, ఎవరు రారు కదా యుద్ధాలు అవుతుంటే. అప్పుడు ఏమవుతుంది, నిధులు కావాలంటే ఉన్న గోల్డ్ని అమ్మేస్తారు. సో ఒక కంట్రీ నుండి ఏదైనా ఒక ఇండియాకి వచ్చింది, బయటకు వచ్చింది అనుకోండి, యుక్రెయిన్ నుండి ఒక 1000 టన్నులు ఎక్సెస్ సప్లై అవుతుంది, అప్పుడు సేల్స్ తగ్గుతుంది. సో అది రెండు పొజిషన్ తగ్గుతుంది, పెరుగుతుంది, మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమైంది, అది లాస్ట్ ఒక 15 days 10 daysలో కంటిన్యూ పెరుగుతూనే వచ్చింది. ఆల్మోస్ట్ 70 నుండి 80 దాకా, 82 దాకా వెళ్ళిపోయింది 24. ఇప్పుడు లాస్ట్ 4-5 daysలో ఎవ్రీడే 1000-1200 తగ్గుతూ వస్తుంది, 4,000 ఓవరాల్ తగ్గింది. సో అంటే గోల్డ్ అంటే నేను చాలామంది అడుగుతారు కొనుక్కోవాలా వద్దంటే, మీకు అవసరం ఉంటే కొనుక్కోవాలండి, అవసరం లేకపోతే కొనుక్కోండి. ఇప్పుడు పెళ్ళి అనేది తప్పదు, ఏదైనా ఫంక్షన్ అయితే తప్పదు, కానీ చాలా గోల్డ్ రేటు పెరిగిపోద్దని కొనుక్కోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఐటెం కూడా స్టాక్ కానీ రియల్ ఎస్టేట్ తక్కువ, గోల్డ్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ వేరియేషన్ ఉంటాయి. 8-10% ప్రాఫిట్లో వర్కౌట్ అవుతాయి. సో గోల్డ్ చూసుకుంటే 1995-6 2002 వరకు తగ్గిపోయింది గోల్డ్ బాగా, మీరు అనాలిసిస్ చూస్తే.
సో ఒక 10 సంవత్సరాలు పెడితే 5 సంవత్సరాలు తక్కువ ఉంటుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇట్స్ ఏ గ్రాఫ్. సో ట్రంప్ నిర్ణయాలు బట్టి చూసుకుంటే గోల్డ్ రేట్ తగ్గే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అయింది. అంతకుముందు అన్నప్పుడు లేకుండా అంతా 84 రూపీస్ అంత వచ్చింది ఒక డాలర్. దిస్ హైయెస్ట్ మ్యాక్సిమం రీచ్ అయింది. సో ఆ డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు మనం వీక్ అవుతుంది రూపీ. అప్పుడు ఏముంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది మారుతుంది. సో గోల్డ్ రేట్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది అనుకోవడం కష్టం. సో కొనుక్కునే వాళ్ళు ఎవరున్నా ఆలోచించి అవసరమైన కొంతమంది అప్పులు చేసుకునేస్తారు, లేదు 1,00,000 అయిపోతుంది. ఆ పెద్ద ఓవరాల్ చేసుకుంటే మీకు రియల్ ఎస్టేట్లోకి స్టాక్ మార్కెట్కి గోల్డ్కి రియల్ ఎస్టేట్ ఈజ్ రిస్క్లెస్. స్టాక్ ఎంత బాగా పెరుగుతుందో అంత బాగా పడిపోతుంది. ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ ముందు ఒకలాగా ఉంది స్టాక్ మార్కెట్ బిహేవియర్, ఎలక్షన్ తర్వాత ఒకలాగా ఉంది. అదే గోల్డ్ ఎలక్షన్ ముందు ఒకలా ఉంది, గోల్డ్ అదే కమలా హారిస్ వస్తే డిఫరెంట్ ఉంది సిచ్యువేషన్. ఆవిడ వేరు, ఈయన వేరు. సో ఓవరాల్గా గోల్డ్ అనేది మంచిది. ఎల్లో మెటల్ అంటే చాలా ప్రేమ అందరికీ. పచ్చ బంగారం, పసుపు పచ్చడి, పచ్చదనం అంటారు కదా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా గోల్డ్ ఉండాలి. గోల్డ్ లేకపోతే మనం వెళ్ళలేము. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇంకే, ఓవరాల్ వరల్డ్లో ఇండియా కన్జంప్షన్ ఎక్కువ గోల్డ్. ఇండియాలో సౌత్ ఇండియా ఇంకా ఎక్కువ. అంటే నార్త్ ఇండియా కూడా పెడతారు కానీ బట్ సౌత్ ఇండియాలో ఇప్పుడు చూసుకుంటే కేజీలు 1/2 కేజీలు వేసుకుంటాం. అంబానీ కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి అయింది. ఎంత గోల్డ్, ఒక్కొక్క కాస్ట్ కొన్ని కోట్లు వేశారు. సో అలా చాలా పెళ్ళిళ్ళు చూసాం. సో గోల్డ్ ఫిక్స్డ్ అసెట్. గోల్డ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ టైమ్ యూ కెన్ లిక్విడేట్, అదొక అడ్వాంటేజ్. ఇమీడియట్లీ క్యాష్ వస్తుంది. ఇప్పుడు మీకు సపోజ్ చాలామంది ఏమంటారంటే ఒక మనిషికి, ఒక ఫ్యామిలీకి, మీరు మీ హస్బెండ్ పిల్లలు ఉంటే ఒక కేజీ బంగారు ఉంటే మంచిదండి ఇంట్లో రెడీగా. ఆర్నమెంట్గా ఉంటే 24 క్యారెట్ కంటే ఆర్నమెంట్ ఉంటే వాడుకోవచ్చు, ఈ లోన్ తీసుకోవచ్చు. సో ఎందుకు 50 ఒక కేజీ అన్నా ఉంటే 60-70 లక్షలు. ఇప్పుడు మనిషి ఏదైనా హాస్పిటలైజ్ అయినా లేదా ఇంకేదైనా తుఫాన్ వచ్చినా చేతిలో డబ్బులు ఉండాలి. బ్యాంకులోనూ ఎక్కడికి పోవు డబ్బులు. సో జనరల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ ఏమంటారంటే, మార్కెట్ అనలిస్టులు కనీసం ఒక కేజీ యావరేజ్గా లైఫ్ టైంలో బంగారు ఇంట్లో స్టాక్ ఉండాలి. ఉంటే ఎప్పుడైనా లిక్విడ్, మీకు దేనికి ఆధారపడక్కర్లేదు. యూ డి నాట్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్, ఇన్లాస్, ఎవరి మీద, మీ ఫ్యామిలీ వరకు అట్లీస్ట్ మినిమం. ఇంకో పూర్ పీపుల్ అయితే 1/2 కేజీ. 1/2 కేజీ అంటే యాజ్ ఆఫ్ టుడే 40 lakhs or 35 lakhs. అంటే సార్ ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించింది కదా సార్, అందుకే ఈ ప్రైసెస్ అది కూడా ఒక ఇంపార్ట్. ఇప్పుడు చెత్తకోటి దరిద్రాలకి అనంతకోటి అపాయాలు. ఒకటి తగ్గిందంటే దానికి వెనకాల 10 రీజన్స్ ఉంటాయి. కొన్ని కనిపిస్తే, కొన్ని కనిపించవు. బులియన్ మార్కెట్లో ఇప్పుడు ఫెడరల్, ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇస్ ఆల్వేస్ లింక్ టు ది గోల్డ్. ఎక్కడైనా మన ఆర్బీఐ రేట్ రెపో రేట్ అంటే రేట్ తగ్గిస్తే ఒకలా ఉంటుంది, రేట్ పెరుగుతాడు. గత 1-2 years పెద్దగా ఎక్కువ చేంజ్ లేదు. బట్ ఎంతమంది ఎవ్రీ 3 months మారారు, 5 పాయింట్లు 10 పాయింట్లు అని మారుతుండే. సో ఫెడరల్ బ్యాంక్ ఎందుకంటే వాళ్ళు చూస్తారు, ట్రాన్సాక్షన్స్ చూస్తారు. అండ్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే, లాస్ట్ మంత్కి ఈ మంత్ చూస్తే, అంటే అక్షయ తృతీయ వచ్చింది కదా మొన్న, గోల్డ్లో డ్రాప్ కనిపించింది. సేల్స్లో 1.52% అంతా తగ్గింది. జనరల్గా ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది, కానీ ఇయర్ కొద్దిగా ఎందుకంటే పీక్లో వెళ్ళిపోయినాయి. 83, 82, 83 అనేది చాలా పీక్. ఆ పీక్లో కొంతమంది ఒక స్టెప్ తగ్గారు, మొత్తం ఆపుకోరు ఎవరు, కొద్దిగా అయితే తగ్గింది. అంటే పెరిగితే 1,00,000 వరకు వెళ్ళిపోతుంది, తగ్గితే మాత్రం 60కి వచ్చేస్తుంది అంటారా సార్? మేబీ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2-3% ఉండొచ్చు, 60-62లో రావచ్చు. పెరిగితే ఇప్పుడు ఆల్రెడీ 84-83 ఉంది, ఇంకో 10-15 వేలు పెరిగితే క్లోజ్ టు 1 lakh. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా సార్ వచ్చేదంతా కూడా, డెఫినెట్ గా. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గడం అనేది తెలిసి ట్రంప్ అయిన దాకా కొద్దిగా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ అక్కడ పెరగచ్చు. ఎందుకంటే ఆయన అమెరికన్ స్ట్రాంగ్ ప్రతిష్టం చేద్దాం అనుకుంటున్నాడు, స్ట్రాంగ్ గా చేయాలి అన్ని ఫీల్డ్ లో. బయలాటరల్ కొలాబరేషన్స్ అంటే ఇతర కంట్రీలతో, ఇప్పుడు చైనా, జపాన్ కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. యూకే, మన యూకేతో కూడా పుతిన్తో మీటింగ్ అయింది. సో ఈ పొలిటికల్ ఇంపాక్ట్, ప్రజెంట్ సిచ్యువేషను, బ్యాంక్ రూల్స్, బ్యాంక్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ది షో టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. థ్యాంక్ యూ సార్. రైట్.